ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. సో ఈ యొక్క వీడియోలో మనం ఈరోజు జూన్ 12వ తారీఖున డిఎస్సి పరీక్షలో అడిగినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. సో రాయబోయే ఇంకా పరీక్షలు ఉన్నాయి ఎవరైతే రాయబోతున్నారో వారందరికీ కూడా మనకి ఏ టాపిక్స్ పైన మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా రిపీట్ చేస్తున్నారో కూడా మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. సో అలాగే వీడియో చూస్తున్నారు అందరూ కూడా లైక్ చేయండి. మీరు చేసే సపోర్ట్ మాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఓకేనా? అయితే మనం లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళినట్లయితే కనుక సో మనకి ఈరోజు అడిగినటువంటి మొదటి జీకే బిట్స్ సంబంధించి చూసినట్లయితే కనుక ఆర్యభట్ట శాటిలైట్ ప్రారంభించిన తేదీ ఎప్పుడు అని అడిగారు. సో ఆర్యభట్ట శాటిలైట్ ప్రారంభించిన తేదీ ఎప్పుడంటే కనుక మనకి దీనిని ఏప్రిల్ 19, 1975న మనకి భారతదేశం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక రష్యా ద్వారా కపుస్టిన్ యార్ నుండి ప్రయోగించారు, ఓకేనా? సో ఇక అదేవిధంగా మనకి ఆర్యభట్ట శాటిలైట్కి సంబంధించి కొన్ని చూసినట్లయితే కనుక ఇది భారతదేశం నిర్మించిన మొట్టమొదటి ఉపగ్రహం కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈ యొక్క ఉపగ్రహం 5వ శతాబ్దానికి చెందిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆర్యభట్ట పేరు మీద పెట్టబడింది, ఓకేనా? సో ఇంకా మనకి నెక్స్ట్ బిట్కి అయితే మనం వెళ్దాం. ఇక అలాగే మనకి విద్యాంజలి పథకం, సో ఈ యొక్క విద్యాంజలి పథకం యొక్క లక్ష్యం ఏమిటి అని అడిగారు. సో ఈ యొక్క పథకానికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక మనకి భారత విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం మరియు ప్రభుత్వ సహాయక పాఠశాలను కమ్యూనిటీ మరియు ప్రైవేట్ రంగ ప్రమేయం ద్వారా బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది, ఓకేనా? సో ఈ యొక్క విద్యాంజలి పథకం గురించి మీరు కూలంకషంగా ఒకసారి చూసుకోండి. ఇక అలాగే మనకి బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ ఎప్పుడు స్థాపించారు? బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ ఎప్పుడు స్థాపించారు? జనవరి 3, 1954 సంవత్సరంలో. సో డిఎస్సికి చాలా తక్కువ సమయం అయితే ఉంది. ఇంత తక్కువ సమయంలో మీరు ఈ యొక్క బిట్ బ్యాంక్స్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ ద్వారా సైకాలజీ మీకు సిలబస్ మొత్తం మీద 500 బిట్స్, అలాగే విద్యా దృక్పథాలు మొత్తం సిలబస్ మొత్తం మీద 500 బిట్స్, అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు 3 పీడిఎఫ్ ఫైల్స్ 99 రూపీస్కి అందిస్తున్నాం. కావాల్సిన వారు స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఆ యొక్క నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి పేమెంట్ చేసి మీరు యొక్క పీడిఎఫ్ ఫైల్స్ అనేది పొందవచ్చు, ఓకేనా? ఇక నెక్స్ట్ బిట్ 2025వ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు అందుకోని వారు ఎవరు అని అడిగారు, ఓకేనా? సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కనుక పద్మభూషణ్ అవార్డు అందుకోని వారు ఎవరని అడిగారంట. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ మనకి తీసుకున్న పేర్లు, ఒక ఆప్షన్ తీసుకొని పేరు అయితే ఇచ్చారు. కానీ మనకి ఇక్కడ మనకి ఆ యొక్క పేర్లన్నీ కూడా మనకి ఆప్షన్స్ అనేవి గుర్తుపట్టలేరు కదా. సో ఇక్కడ మీకు వివరణ అయితే ఇస్తాను. సో 2020 సంవత్సరంలో పద్మభూషణ్ వచ్చి 19 మందికి, పద్మవిభూషణ్ వచ్చి 7గురికి, పద్మశ్రీ వచ్చి 113 మందికి రావడం జరిగింది, ఓకేనా? సో ఇక అలాగే నెక్స్ట్ బిట్కి అయితే మనం వెళ్దాం. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి మనమిత్ర ప్రారంభించడం జరిగింది. సో ఈ యొక్క మనమిత్ర గురించి సంబంధించి ఏంటి అని మనం పూర్తి వివరణ మనం చూసినట్లయితే కనుక సో ఈ యొక్క మనమిత్ర దేనికి సంబంధించింది? వాట్సాప్ గవర్నెన్స్, ఓకేనా? సో ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ అంటే మనకి వాట్సాప్ ద్వారానే క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, లేదా మీకు రేషన్ కానివ్వండి, సో ఇలాగా మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి బస్ టికెట్స్ కానివ్వండి, హాల్ టికెట్స్ కానివ్వండి, ఇలా మనకి దాదాపుగా 250 రకాల సేవలు అయితే అందుబాటులోకి వచ్చింది. అయితే త్వరలో ఇంకా మనకి 600 సేవల వరకు కూడా అందుబాటులో ఉంచేలా ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మనమిత్ర మనకి ప్రారంభించడం జరిగింది. అయితే దీని యొక్క మొబైల్ నెంబర్ వచ్చి 9552300009, ఓకేనా? 9552300009కి మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ యొక్క నెంబర్ని సేవ్ చేసుకుంటే మీరు ఈ యొక్క సేవలు అనేది పొందవచ్చు. ఇక అలాగే నెక్స్ట్ బిట్ భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వారు ఎవరు? సో ఇది డిఎస్సి 2025లోనే జరుగుతున్న పరీక్షల్లో ఇది రిపీటెడ్ బిట్, ఓకేనా? సో ఇది ఆల్రెడీ ప్రీవియస్గా అడగడం జరిగింది. ప్రీవియస్ సెషన్లో భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వారు ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంటో, ఓకేనా? వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి పీడిఎఫ్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో అలాగే మనకి చిప్కో ఉద్యమం ఎప్పుడు? సో చిప్కో ఉద్యమంకి సంబంధించి కూడా మనకి ప్రశ్న అడిగారు 1973, ఓకేనా? ఇక అదేవిధంగా నెక్స్ట్ బిట్ భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏది? భారతదేశంలో
అతి పొడవైన బీచ్ ఏది? సో ఇక్కడ ఈ యొక్క భారతదేశంలో అతి పొడవైన బీచ్ మెరీనా బీచ్. ఇది ఎక్కడుందంటే తమిళనాడులోని చెన్నైలో ఉంది. ఇది సుమారు 13 కిలోమీటర్ల పొడవుతో బంగాళాఖాతం తీరం వెంబడి విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనే 2వ అతి పొడవైన పట్టణ బీచ్గా కూడా పేరుగాంచింది. ఓకేనా, ఇది మెరీనా బీచ్ మనకి తమిళనాడులో చెన్నైలో ఉంది. ఇక తదుపరి ప్రశ్నకైతే మనం వెళ్దాం. సో ఇక్కడ మనకి నినాదాలకు సంబంధించి మనకి ప్రశ్నలు అయితే రావడం జరిగింది. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఎవరు ఇచ్చారు? సో ఇక్కడ ఈ నినాదాలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే ఇచ్చారు. సో మీకు దానికి ఎక్స్ప్లెనేషన్గా ఇంకా 2 ప్రశ్నలు అయితే యాడ్ చేశాను. జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ నినాదం ఎవరు ఇచ్చారు? లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చారు. ఓకేనా, ఇది మనకి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ నినాదం ఎవరు ఇచ్చారంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో ఇక్కడ మీకు టైపింగ్ అయితే పడలేదు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అను నినాదం ఎవరిచ్చారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చారు. సో ఈరోజు ఇది అడిగారు డిఎస్సిలో. ఓకేనా, సో ఇక మనకి జై జవాన్ జై కిసాన్ ఎవరిచ్చారు? లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చారు. సో దీనికి కంటిన్యూస్గానే మనకి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఇచ్చారు. ఏంటది? జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనే నినాదం ఎవరిచ్చారంటే నరేంద్ర మోదీ గారు. సో మనకి యూస్ఫుల్ అయ్యే బిట్స్ అయితే మీకు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉన్నాం. ఇక అలాగే మనకి క్విట్ ఇండియా ఉద్యమం తేదీ ఆగస్ట్ 8, 1942. సో క్విట్ ఇండియాకి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ ఒక బిట్ అడిగారు. క్విట్ ఇండియాకి గల మరొక పేరు ఏంటంటే ఆగస్ట్ ఉద్యమం అని. ఓకేనా, సో మీరు ఎలాంటి బిట్స్ అన్నీ కూడా మీరు ఎక్కువగా ఏ టాపిక్స్ అయితే రిపీట్ అవుతున్నాయో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇక అలాగే మనకి భారతదేశంలో అతి పొడవైన నది ఏది? భారతదేశంలో అతి పొడవైన నది ఏది? గంగా నది. సో ఒకవేళ భారతదేశంలో అతి పొడవైన నది యొక్క మనకి దూరం కిలోమీటర్లలో అడిగితే 2525 కిలోమీటర్లు. దీని యొక్క పొడవు దాదాపుగా 2525 కిలోమీటర్లు. ఒకవేళ అదే దూరం మైలులో అడిగితే 1569 మైలులో మీరు చెప్పవచ్చు. ఓకేనా, ఇక తదుపరి ప్రశ్న. సో ఇక మనకి భారత్తో భూ సరిహద్దు లేని దేశం, భారత్తో భూ సరిహద్దు లేని దేశం శ్రీలంక. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక దీని యొక్క పూర్తి వివరణ, భారతదేశం చైనా, భూటాన్, నేపాల్, పాకిస్తాన్ ఇచ్చిన ఆప్షన్ బట్టి ఆన్సర్ వచ్చి శ్రీలంక. ఓకేనా, సో మన ఆప్షన్ బట్టి ఆన్సర్ వచ్చి శ్రీలంక. సో మనకి భారతదేశం వచ్చి చైనా, భూటాన్, అదేవిధంగా నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో భూ సరిహద్దులను పంచుకుంటుంది. ఓకేనా, అయితే ఇక్కడ మనకి శ్రీలంక ఒక ద్వీపదేశం. ఇది హిందూ మహాసముద్రంలోనే ఉంది మరియు భారతదేశం నుండి రామసేతు ద్వారా సముద్ర సరిహద్దుని మాత్రమే పంచుకుంటుంది. ఓకేనా, సో భారత్తో భూ సరిహద్దులకు సంబంధించి ప్రశ్న వివరణ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక మనకి అలాగే నెక్స్ట్ బిట్ చూసినట్లయితే అమెరికా 46వ ప్రెసిడెంట్ ఎవరు? అమెరికా 46వ ప్రెసిడెంట్ ఎవరు? సో అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. సో మనకి ఇప్పుడు ప్రస్తుతం ఎవరు అధ్యక్షుడు? డొనాల్డ్ ట్రంప్ గారు. అయితే మనకి జో బైడెన్ గారు మనకి 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడు? 2020 ఎన్నికలలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు డెమోక్రటిక్ పార్టీ తరపు నుండి విజయం సాధించి అమెరికా 46వ అధ్యక్షుడిగా అయ్యారు. అయితే బైడెన్ 2020 యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ను ఓడించాడు. అంటే 2020లో. అయితే ప్రస్తుత యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు ఇక మనకి ప్రస్తుతం కాదు, ఇది 2000 మనకి చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు 45, 47 అధ్యక్షులు ఎవరంటే మనకి డొనాల్డ్ ట్రంప్. ఓకేనా, 45, 47. సో 46 వచ్చి జో బైడెన్, 45, 47 వచ్చి అధ్యక్షులు మనకి డొనాల్డ్ ట్రంప్. ఇక మనకి అమెరికా అధ్యక్షుడు కాలపరిమితి అడిగితే ఒకవేళ అమెరికా అధ్యక్షుడు కాలపరిమితి సాధారణంగా 4 సంవత్సరాలు ఉంటుంది. అయితే మరియు ఒక వ్యక్తి గరిష్టంగా 2 పదవీ కాలాలు 8 సంవత్సరాలు మాత్రమే అధ్యక్షుడిగా ఉండవచ్చు. అంటే ఇది 22వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది 1951లో నిర్ధారించబడింది. ఇక అలాగే నెక్స్ట్ బిట్ ఆపరేషన్ బందర్ దేని గురించి నిర్వహించారు?
సో ఇక్కడ ఆపరేషన్ బందర్ అనేది దేని గురించి నిర్వహించారంటే, ఈ యొక్క ఆపరేషన్ బందర్ అనేది మనకి బాలాకోట్ వైమానిక దాడులకు భారత వైమానిక దళం IAF ఉపయోగించిన కోడ్ పేరు. ఈ దాడి పాకిస్తాన్లోని జైషా మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది. అయితే మనకి ఈ దాడి ఎలా జరిగిందంటే పుల్వామా ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగింది. దాదాపుగా దీనిలో 40 మంది CRPF సిబ్బంది మరణించారు. ఆపరేషన్ బందర్ పేరుతో ఈ యొక్క దాడులు నిర్వహించిన సమయంలో 12 మీరజ్ 200 విమానాలు బాలకోట్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఓకేనా. సో మనకి ఈ విధంగా మనకి ఆపరేషన్ బందర్కి సంబంధించి ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక అలాగే మనకి 2025లోని ఆస్కర్ అవార్డులో బెస్ట్ మూవీ ఏ సినిమాకి వచ్చిందంటే అనోరా, ANORA అనోరా. ఈ మూవీలో మనకి ఈ మూవీకి సంబంధించి 2 చాలా బెస్ట్ అవార్డ్స్ అయితే వచ్చాయి. ఇందులోనే బెస్ట్ హీరోయిన్, అలాగే మికే మెడిసిన్, బెస్ట్ డైరెక్టర్ వచ్చి సీన్ బ్రేకర్, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ కూడా అవార్డులు ఈ మూవీకి రావడం జరిగింది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ఆస్కర్ అవార్డ్స్ సంబంధించి కూడా మీరు ప్రశ్నలు అయితే చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఈరోజు మనకి డిఎస్సిలో మనకి జూన్ 12వ తారీఖు సంబంధించి ప్రశ్నలు అయితే రావడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ విధంగా అప్డేట్స్ అయితే మన ఛానల్ వరకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఇంత తక్కువ సమయంలో మీకు ఈ యొక్క బిట్స్ అనేవి ఇంపార్టెంట్ బిట్స్ బ్యాంక్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్. జై హింద్.